సుధాకర్ రెడ్డి గారు, ఇన్నేళ్ల తర్వాత ఒక సినిమా అనేది వచ్చి అక్కడి నుండి మీ జీవితం అనేది ఇంకో రకంగా మలుపు తిప్పేసింది. సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు అంటే చాలా మంది చూసిన వెంటనే గుర్తుపడుతున్నారు. గుర్తుపట్టడం కాకుండా దగ్గరికి వచ్చి మాట్లాడి మీ యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆ సినిమా వచ్చే ముందు వరకు మీరు అనుకున్నారా నా జీవితం ఇట్లా మలుపు తిరగబోతుంది, లేకపోతే ఇలాంటి ఆశ అనేది ఒకటి ఉండిందా మీకు సినిమాల్లోకి వెళ్తాను? అనుకోలేదు, ఇంత గుర్తింపు వస్తా అనుకోలేదు. అది ఇది మాకు ఒక రకంగా ఆనందంగా ఉన్నప్పటికీ కొద్దిగా ఇంతకుముందులాగా స్వేచ్ఛగా తిరగలేని బాధ కూడా ఉన్నదిరా. ఇంతకుముందు రోడ్డెమ్మడి వెళ్తూ ఎక్కడ మిర్చి అమ్ముతుంటే అక్కడ కొనుక్కొని తినేవాని హాయిగా. ఇప్పుడు నేను అట్లా తినలేదు తల్లి. ఎవరైనా ఒకరు గుర్తుపడితే హాయ్ సార్ ఒక్క ఫోటో అంటాడు. నేను మిర్చి తింటా అంటే ఆ ప్లేట్ తీసి పక్క పెట్టి గుంజుకొస్తాడు ఫోటో. నీ మళ్ళీ తినకపోతే ఇంకోటి గుంజుకుపోతాడు. ఈ కష్టాలు అవుతున్నాయి తల్లి. నిన్న కూరగాయల మార్కెట్కు వెళ్ళిన కూరగాయలు తీసుకోవడానికి. సార్ ఇగో అమ్మ ఇగో ఈయనే బలగం చేసింది కౌరే అన్నది పిల్ల. ఆమె నాకు జోకుడు పని చేసిన ఆరు ఎప్పటిచ్చిండ్రు నాకు ఎప్పటిచ్చిండ్రు. నేను చెప్తే నాకు తక్కువ ఇచ్చిందని చెప్తే దిల్లాదు గారి కోపం అవుతుంది. ఎక్కువ ఇచ్చిందని చెప్తే వీళ్ళు అంత ఇచ్చిండ్రా అంటారు. నాకు వాళ్ళు ఒప్పుకున్న దానికంటే 25,000 ఎక్కువ ఇచ్చిన తల్లి దిల్రాజు గారు మహానుభావుడు. వారు నాలాంటి వాళ్ళకు ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తల్లి. వాళ్ళు చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి. నా తర్వాత కూడా మీరు అందరూ నా తర్వాత కూడా ఇంకా చాలా కాలం బతుకుతారు కదా తల్లి. నాకు ఇప్పుడు 70కి వచ్చిన ఇంకా మా అంటే అతి కష్టం మీద ఇంకో 10 సంవత్సరాలు ఇలా ఉంటాను మీ ఎదురుగా. ఆ తర్వాత నేను ఉండగా తల్లి. నేను ఉండకపోయినా ఇటువంటి వాడు ఒకడు జీవించి మా ఎదురుగా మాట్లాడిందని మీరు తర్వాత వాళ్ళకు చెప్తారు. కనుక మీరు అందరూ బాగుండాలని కోరుకుంటాను. దానికి ఏం చేయాలి? మీరు ఈ బలగంగా కలిసి ఉండాలి. మన బంధువులందరితోటి ఈగోలతోటి కుట్రలు కుతంత్రాలతోటి చిన్న పొట్ట సీర మరిసా చల్ల తింటా హాయిగా ఉంటా అప్పుడే బారు వచ్చి అప్పుడే మాకు నా కంచం నా మంచం నా బొర్ర నార్రా నా మూలే నా పిల్ల అనుకోవడం కాకుండా వీళ్ళందరూ నా వాళ్ళు అనుకునేటటువంటి భావనతో మెలిగితే ఈ బాధలు ఈ కష్టాలు ఈ దరిద్రపు ఆలోచనలు రావురా. అట్లా మీరు జీవించాలని కోరుకుంటాను.